అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడివాడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని గారు చాలా కాలం తర్వాత తన మెడికల్ లీవ్ పూర్తి చేసుకుని మళ్ళీ రాజకీయాల్లోకి అడుగు వేశారు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరి మన కాపు మహానేత అంటే వైసీపీ వాళ్ళు బాగా ఎలివేషన్లు ఇచ్చుకునేటువంటి కాపు మహానేతగా వర్ణించుకునేటువంటి అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి మరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని గారు ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. అయితే మరి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయనకి పదవి ఉన్నప్పుడు ఏ విధంగా తన మాటలను చిన్నపిల్లలు వెంటారే చెడిపోతారా అన్నట్టుగా మరి ఏ విధంగా మాట్లాడేవారో ప్రతి ఒక్కరికి తెలుసు. నోటికి ఎంత వస్తే అంత, అది అసెంబ్లీ కావచ్చు లేదా బయట బహిరంగ ప్రాంతం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా సరే తన ధోరణి ఎంత వ్యక్తిని కూడా చూడకుండా ఆఖరికి మన పక్క రాష్ట్రంలో సూపర్ స్టార్ అయినటువంటి, మన పక్క రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా సరే సూపర్ స్టార్ అయినటువంటి మరి రజనీకాంత్ గారిని కూడా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన వ్యక్తి ఈ కొడాలి నాని గారు. అయితే మొత్తానికి తనకి హెల్త్ బాగాలేదని, సో ఆపరేషన్ జరిగిందని రాజకీయాలకు దూరంగా ఇప్పటి వరకు అయితే లీవ్లో ఉన్నారు. మళ్ళీ ఈయన యాక్టివ్గా కనిపించేసరికి మళ్ళీ పాత ఫైల్స్ దుమ్ము దులిపి మళ్ళీ పని పెట్టాలి, ఈ కేసులన్నీ కూడా ఒకసారి చూడాలన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు ఆయన. ఏంటంటే ఆయన ఎంత నోటి దురుసైనా గతంలో వాడిన బూతులు వాడకపోయినా బూతులను కంట్రోల్ చేసుకుంటూ, మరి ఉన్నది కూటమి ప్రభుత్వం కదా, సో ఆయన కంట్రోల్ చేసుకుంటూ నోటు దురుసు అయితే మాత్రం తగ్గలేదండి. ఆ నోటు దురుసుతో ఎలా పడితే అలా సవాలు చేస్తున్నారు ఆయన. అంటే ఏ రెడ్ బుక్ అయితే నాకేంటి అంటే నారా లోకేష్ గారికి సంబంధించి అంటే ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా మరి గతంలో ఏ విధంగా అయితే దురుసుగా ఉండేవారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. దీంతో ప్రతి ఒక్కరికి వచ్చిన క్లారిటీ ఏంటంటే ఓకే, ఇప్పుడు దాకా ఆయనకి ఇచ్చిన లీవ్ చాలు, ఆయన కూడా లీవ్ షీల్డ్ అంటే ఏదైతే మెడికల్ షీల్డ్గా మరి మెడికల్ ఏదైతే సాగు చెప్పుకుంటున్నారో అది ఇక్కడ చాలని ఆయన పక్కన పెట్టాడు. సో పక్కన పెట్టిన ఫైల్స్ని కూడా తీయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి ప్రజలు కూడా ఆయన మాటలను ఉద్దేశించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంటే గతంలో ఓకే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, ఏ విధంగా అయితే దూషించారు, ఏ విధంగా అయితే మరి వ్యక్తిత్వ హననం చేశారు, అంతేకాకుండా చాలా మరి ఆ ప్రాంతంలోకి సంబంధించినటువంటి కేసులు కూడా ఉన్నాయి. అయితే మొత్తానికి రాజకీయంగా యాక్టివ్గా లేరు. సో అతనిపైన కూడా ఇప్పుడు ఏం కేసులుగా రీఫైల్ చేయలేదు. సో అయితే ఇప్పుడు ఆయన మాట్లాడిన తీరు బట్టి చూస్తుంటే ఓకే, సమయం ఆసన్నమైంది, ఆ నోటు దురుసు ఇంకా తగ్గలేదు కాబట్టి ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారు. సో ఇంకా బాగానే యాక్టివ్గా మాట్లాడుతున్నారు కూడా. ఇదివరకులా నీరసం కూడా ఏమీ లేదు. ఒకప్పుడైతే హెల్త్ బాగాలేదన్నారు, ఆ విధంగానే కనిపించారు. ఇప్పుడు అలా కూడా కాదు. సో మొత్తానికంటే ఎటువంటిది కూడా ఆయనకు తగ్గలేదండి. సో ఆ నోటు దురుసు కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, సవాలు చేసే వ్యక్తిత్వం కావచ్చు, ఏది మారలేదు. మొత్తానికి కొడాలి నాని గారు అయితే మళ్ళీ సిద్ధమయ్యారు. అదేవిధంగా ప్రజలు కూడా మరి ఏ విధంగా దీనికి శిక్ష పడుద్ది, లేదంటే ఏ విధంగా దీనికి యాక్షన్ ఉంటుందని చెప్పేసి ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే కొడాలి నాని గారి చాప్టర్ కొంచెం డిఫరెంట్. సో ఎప్పటి నుంచో చాలామంది అనుకున్నారు ఓకే రెడ్ బుక్ సంబంధించి ఒక ఈయన కూడా ఉన్నారని చెప్పేసి. మొత్తానికి ఆరోగ్య సమస్యలతో ఇప్పటిదాకా ఆయన బాగానే తప్పించుకుని బయట ఉన్నాడు. సో మరి ఈసారి నుంచి ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో గైస్, ఇది మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.